హే గైస్, ఐఎమ్ అరుణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇలాంటి ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో ట్యూటోరియల్స్ నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఎడిట్ చేయాలనుకున్న ఫోటోని స్నాప్సీడ్ యాప్ ఓపెన్ చేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ రైట్ సైడ్లో టూల్స్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ 2ని ఇమేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్రైట్నెస్ని ఒక 15 మేనేజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సాచురేషన్ని 95 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అంబియన్స్ ఉంది కదా, దీన్ని ఒక 20 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హైలైట్స్ ఉంది కదా, దీన్ని ఒక 30 మైనస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ షాడోస్ ఉంది కదా, దీన్ని 10 మైనస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ పైన యారో మార్క్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ ట్యూన్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని మిడిల్ బ్రష్ ఆప్షన్ అని దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద బాడీ మీద ఉన్న కలర్ని ఎరేజ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా కలర్ మొత్తం ఎరేజ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో రైట్ క్లిక్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ HDR స్కేప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇందులో ఇక్కడ పీపుల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్ స్ట్రెంత్ని ఒక 35 ప్లస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బ్రైట్నెస్ని ఒక 10 మైనస్ చేసుకోవాలి. ఓకే, సాచురేషన్ని 5 ప్లస్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ HDR స్కేప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద బాడీ మీద ఉన్న కలర్ని ఎరేజ్ చేసుకోవాలి. Sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be real anxiety can foggy all this stuff. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ లెన్స్ బ్లర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని దీన్ని జూమ్ని తగ్గించి దీన్ని ఇక్కడ కింద ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వెళ్ళి ఇక్కడ లెన్స్ బ్లర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మిడిల్ బ్రష్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇన్వర్ట్ని ఆన్ చేసుకొని ఈ ఫేస్ మీద బాడీ మీద ఉన్న బ్లర్ని ఎరేజ్ చేసుకోవాలి. Haunts me somewhere much deeper. Anxiety filling up every space, no privacy. And silently it could build and build until you finally see. Whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని టెక్స్ట్ని యాడ్ చేసుకోవాలి. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇక్కడ మనకి ఇలా పైన వచ్చేలాగా ఇక్కడ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిడిల్ స్టైల్ ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకొని బ్యాక్ వెళ్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి.
సో ఫ్రెండ్స్, ఫోటోని లైట్ రూమ్లో యాడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రీసెట్ ఫోటో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, కొంచెం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీన్ని ఉపయోగించుకుని మనం సింపుల్గా ఫోటోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ముందుగా ఈ ప్రీసెట్ ఫోటోని మనం లైట్ రూమ్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ 3 డాట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మనం ఎడిట్ చేసిన ఫోటో కదా, సేమ్ అలాగే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇంతే. మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. Thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to